ఓం మహాగణపతి నమః. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, సెప్టెంబర్ మాసంలో మనకి గురువు ఉచ్చ స్థితిలో కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు వచ్చేసి దాదాపుగా మనకు తులారాశిలో సంచారం అనేది జరుగుతుంది. రవి యొక్క సంచారము మనకు సింహరాశిలో సెప్టెంబర్ 16 వరకు సింహరాశిలో రవి యొక్క సంచారం ఉంటుంది. ఆ తరువాత మనకి కన్యా రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవిగ్రహం యొక్క ప్రభావము మనకి రెండు రకాలుగా ఈ ఈ యొక్క మాసంలో ఉంటుందని మనం చెప్పవచ్చు. ఇక కుజుడు కూడా మనకి మిథున రాశిలో సెప్టెంబర్ 17 వరకు దాదాపుగా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత కుజుడు మనకు కర్కటక రాశిలోకి సంచారం అనేది జరుగుతుంది. ఇక మనకి బుధ గ్రహము దాదాపుగా కన్యా రాశిలోనే ఈ మాసంలో సంచారం అనేది ఎక్కువగా ఉంది. శని మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూద్దాము. మేషరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, వీరికి దాదాపుగా చక్కటి ఫలితాలే అధికంగా మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తుంది. ముఖ్యంగా వీరికి గురుగ్రహం చాలా చక్కగా ఉన్నాడు. రవి గ్రహము మనకు 17 తర్వాత నుంచి చాలా అనుకూలమైన ఫలితాలు కలగజేస్తున్నాడు. కుజుడు 17 వరకు చాలా చక్కగా అనుకూలంగా ఈ రాశి వారికి ఉన్నాడు. ఇక బుధుడు ఈ మాసం మొత్తము చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇక రాహు కూడా చక్కటి ఫలితాలు ఈ మాసం మొత్తము ఈ రాశి వారికి కలగజేస్తున్నాడు. అయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, గురుగ్రహం వల్ల ఇంట్లో సౌఖ్యము, ఆనందము అనేది ఉంటుంది. ముఖ్యంగా 4వ భావంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వాహనానికి సంబంధించిన లాభము, కుటుంబం వల్ల సహకారాలు అనేవి ఈ రాశి వారికి ఈ మాసంలో పొందగలుగుతారు. ఇక శత్రుజయము, సమస్యల పరిష్కారం కూడా ఈ రాశి వారు ఈ మాసంలో చేసుకోగలుగుతారు. ధైర్యం ఉంటుంది, ప్రయత్నాల్లో విజయం అనేది మీకు సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో చక్కగా ఉంటుంది. ముఖ్యంగా మనకి బుధుడు అనుకూలంగా ఉన్నాడు, 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వృత్తికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఉద్యోగంలో కూడా చాలా చక్కగా ఉంటుంది. శత్రువుల పైన విజయం అనేది ఉంటుంది. సమస్యల పరిష్కారం అనేది మీరు సాధించుకోగలుగుతారు. రాహు కూడా మీకు 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. రాహు వల్ల ఆదాయ వృద్ధి అనేది ఉంటుంది. నెట్వర్కింగ్, ఫ్రెండ్స్ వల్ల కూడా మంచి సహాయ సహకారాలు పొందగలుగుతారు. కొత్త అవకాశాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి ముఖ్యంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు. కుజుడు 18 తర్వాత నుంచి అంతగా అనుకూలంగా లేడు. అయితే కేతు కూడా అనుకూలంగా లేడు. కాబట్టి శుక్రగ్రహం వల్ల దాంపత్య జీవితంలో అపార్థాలు, రిలేషన్షిప్స్ లో కాస్త అపార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఈ మాసంలో మేషరాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మొదటి భాగంలో అంటే 15వ తేదీ వరకు దాదాపుగా సంతాన విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఆచితూచి మీరు చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. నిర్ణయం తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఖర్చులు కూడా మనకు శని అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో ఆలస్యము అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటికి తగినటువంటి ప్లాన్ చేసుకోవడం వల్ల ముందుకు వెళతారు. సంతాన విషయంలో కాస్త ఇబ్బంది, మానసికంగా కాస్త ప్రశాంతత కూడా లోపించే అవకాశాలు మన కేతు వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త పడండి. పరిహారాలు చేసుకొని మేషరాశి వారికి చాలా చక్కగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉంటుంది. మనకి ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు చెడు ఫలితాలు తొలగిపోయి చక్కటి మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి గమనించినట్టయితే, ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ఉన్నటువంటి ప్రతి రాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా లేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు మనం చూద్దాము. ఈ పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంటే చెడు ఫలితాలు తొలగిపోయి మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా మేషరాశి వారికి శుక్రుడు, సూర్యుడు అంటే రవి, కుజుడు, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి వీరు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలు గనక సమర్పించినట్టయితే వీరికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారం శనీశ్వరునికి కూడా మీరు ఏదైనా పూజ చేసినా లేదా శనీశ్వరుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి.
ఇక వృషభ రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి గురుగ్రహం అంతగా అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలో సంచారం అనేది ఉంది. శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు, రాహుకేతులు ఈ గ్రహాల యొక్క గోచార రీత్యా సంచారము ఈ వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా లేదు. కాబట్టి వీరు ముఖ్యంగా సూర్యునికి అంటే ఆదిత్య హృదయం పఠించినట్టయితే వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం కుజుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి మంగళవారం హనుమంతుణ్ణి ఆరాధించినా కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి, చెడు ఫలితాలు దూరం అవుతాయి. ఇంకా మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి దాదాపుగా చక్కగా ఉందనే చెప్పాలి. రవి, కుజుడు, శని, రాహువులు ఈ 4 గ్రహాలు ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేవు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు కనుక మనం చూసినట్టయితే వీరికి ప్రతి మంగళవారము హనుమంతుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజునికి అదేవిధంగా శనికి కూడా మనకి ఈ పరిహారము అనేది పనిచేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ మంగళవారం హనుమంతుని ఆరాధించండి. అదేవిధంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ సెప్టెంబర్ మాసంలో కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి గురువు, రవి, కుజుడు, బుధ, శని, రాహు, కేతువులు ఈ గ్రహాలు దాదాపుగా అనుకూలంగా లేవు గోచార రీత్యా. కాబట్టి వీరు ముఖ్యంగా మంగళవారము సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వీరు మీకు బుధుడు అంటే విష్ణు సహస్రనామాలు కూడా పఠించినట్టయితే ప్రతి బుధవారం చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారి కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి గురువు, రవి, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచార రీత్యా. కాబట్టి వీరు కూడా బుధవారం విష్ణు సహస్రనామాలు పఠించండి లేదా వినండి, తద్వారా చక్కటి ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. ఇక శనివారం కూడా హనుమాన్ చాలీసా పఠించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశి వారికి సింహరాశి వారికి కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక కర్కటక రాశి వారి కనుక పరిహారాలు చూసినట్టయితే వీరికి రవి, కుజ, బుధ, శని, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా శనివారం నల్లని నువ్వులు దానం చేయండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం హనుమంతుని పూజించడం వల్ల కూడా చక్కటి ఫలితాలు ఈ కన్యా రాశి వారికి కలుగుతాయి. ఇక తులారాశి వారికి పరిహారం కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే వీరికి గురుగ్రహము, శుక్రగ్రహము, రవి, కుజ, రాహువులు గోచార రీత్యా అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి వీరికి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శనివారము హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి తులారాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించినా కూడా ఏదైనా పరిహారం చేసుకున్నా కూడా మీకు ఇష్టదైవాన్ని అనుసారంగా ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు ఈ తులారాశి వారికి కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. మిగతా గ్రహాలు చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాయి. కాబట్టి మంగళవారం హనుమంతుని ఆరాధించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. బుధవారం కూడా విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి గురువు, రవి, కుజ, శని, కేతువులు ముఖ్యంగా ఈ గ్రహాలు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి గణపతిని ఆరాధించండి. ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు మనకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి గురు, శుక్ర, రవి, బుధ, కుజ, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచారిత్య. కాబట్టి గణపతిని ఆరాధించిన, మంగళవారం హనుమంతుని ఆరాధించినా కూడా ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చూసినట్టయితే మంగళవారం హనుమంతునికి చక్కటి పరిహారంగా ఉంటుంది. మంగళవారం హనుమంతుని ఆరాధించండి. బుధవారము విష్ణు సహస్రనామాలు వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక చివరి రాశి అయినటువంటి మీన రాశి వారి కనుక చూసినట్టయితే మీన రాశి వారికి రవి, కుజ, బుధ, శని, రాహు, కేతువులు అంతగా అనుకూలంగా లేరు గోచార రీత్యా. కాబట్టి వీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. మీనరాశి వారు చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా గణపతిని ఆరాధించినా కూడా చక్కటి ఫలితాలు ఈ మీనరాశి వారికి ఈ యొక్క మాసంలో మనకి కలుగుతాయి. కాబట్టి ఇవి స్థూలంగా 12 రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. ఈ పరిహారాలు మీరు పాటించినట్టయితే మీకు కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఏ రాశి వారైనా సరే
మనకు చక్కటి ఫలితాలు మనకు కలగాలి ఈ మాసంలో అన్నట్టయితే ప్రతిరోజు అంటే ముఖ్యంగా మనకు ఆ, రవివారం అంటే ఆదివారం చూసుకున్నట్టయితే మీరు సూర్యునికి ఆరాధించండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా మంగళవారం రోజు హనుమంతుణ్ణి ఆరాధించినట్టయితే కుజునికి సంబంధించినటువంటి ప్రతికూల ఫలితాలు మీకు తొలగిపోతాయి. ఇక బుధవారం విష్ణు సహస్రనామాలు కనుక పఠించినట్టయితే ఆ బుధునికి సంబంధించినటువంటి ఫలితాలు అంటే బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు మీకు కలుగుతాయి. అంటే బుధునికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి చక్కగా ఉంటుంది. బుధునికి సంబంధించిన పరిహారంగా మనం చెప్పవచ్చు. గురువారము ముఖ్యంగా మీరు చూసినట్టయితే దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించండి. శనివారము నల్లని నువ్వులు దానం చేయండి లేదా హనుమంతుని ఆరాధించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా చూసినట్టయితే ఇక గణపతిని ఆరాధించినట్టయితే కేతుకు సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి స్థూలంగా ఏ రాశి వారైనా చేసుకోవచ్చు. ఏ రాశి వారికైనా కూడా ఈ రోజు వారిగా గనక మీరు పూజలు కనుక చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఒక పూజ చేసుకున్నా కూడా ఒక రోజు అంటే సోమవారమో లేకపోతే మంగళవారమో లేకపోతే మీరు మీకు ఇష్టదైవము బుధవారమో ఏ రోజైనా సరే ఇది కనుక చేసుకున్నట్టయితే మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.